गंगाधराय शिव गंगाधराय हर हर भोले नमः शिवाय। గురువుగారి తీవ్రతరమైన అంతర్మథనం ఆయనను 13 సంవత్సరాల వయస్సులో ఎవ్వరూ ఊహించని సాహసం చేసేందుకు పురికొల్పింది. అర్ధరాత్రి అరౌండ్ 11 గంటలకు నేను గుడిమల్కాపూర్ సర్కిల్ దగ్గర కూర్చొని ఒక సంస్థని స్థాపించాలని అనుకోవడం, కొన్ని లక్షల మంది వరకు ఈ సంస్థ వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పును తీసుకురావడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నీ నామములో ఉంది మోక్షద్వారం. సో ఎప్పుడు ఏదున్నా సరే నాకు మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఎప్పుడు ఒక కోట్ చెప్తూ ఉంటాను, ఐఎమ్ నాట్ హియర్ టు ప్రూవ్ దట్ ఐఎమ్ గాడ్, ఐఎమ్ హియర్ టు ప్రూవ్ దట్ యు ఆర్ గాడ్. ఓకే, సో నేను ఇక్కడ ఉన్నది నేను దేవుడని నిరూపించడానికి కాదు, మీరు దేవుడు, మీరు దివ్యాత్మ స్వరూపులని తెలుసుకోవడం. సో అందుకే మనం గనక చూసుకుంటే శివోహం మంత్రం అనేదే మనము అంటే శివ అహం, నేనే శివుడు. ఓకే, సో ఎనీవేస్ మొత్తానికి మనము 2 ఆశ్రమాలు నిర్మిస్తున్నాం. ఎంతమందికి తెలుసు? ఓకే, సో అందరికీ చెప్తున్నాను, మనం ఆల్మోస్ట్ 2 ఆశ్రమాలు నిర్మిస్తున్నాం. సో మొట్టమొదటి ఆశ్రమం ఎక్కడ? హిమాలయాస్. ఓకే, సో అందరూ ఎక్కడ కొంటారు? ఎక్కడో ఈడ పక్కనో అక్కడనో ఇక్కడనో కొడతారు. కానీ మనం ఎక్కడ? హిమాలయాస్లో మొట్టమొదటి ఆశ్రమాన్ని నిర్మించబోతున్నాం. అది ఎక్కడ? మహావతార్ బాబాజీ. ఎంతమందికి తెలుసు? సో మహావతార్ బాబాజీ కేవ్కి దగ్గరలో మనము ఆ యొక్క ఆశ్రమాన్ని నిర్మించబోతున్నాము. అంటే మహావతార్ బాబాజీ గురించి చాలామందికి తెలుసు అనుకుంటాను. 2000 సంవత్సరాల నుంచి బ్రతికి ఉన్న ఒక మహాయోగి. ఇక రెండవది ఎక్కడ నిర్మిస్తున్నాం? హైదరాబాద్కి దగ్గరలో ఒక 150 నుంచి 160 కిలోమీటర్ల దూరంలో కర్ణాటకలో నిర్మిస్తున్నాం. సో ఎవరైతే హిమాలయాలు రాలేదు అనుకునే వాళ్లకు సేమ్ హిమాలయాల్లో లాగానే మనము ఈ కర్ణాటకలో అటువంటి ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకొని అదే అనుభూతి మనకు ఈ కర్ణాటకలో ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ఇక మనం శివలింగాన్ని మినిమం ఒక 20 నుంచి 25 అడుగుల శివలింగాన్ని నిర్మించాలనేది నా సంకల్పం. అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 థింగ్స్ ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. సో దీస్ ఆర్ ద గోల్డెన్ రూల్స్ ఆఫ్ మై లైఫ్. నిన్న ఇన్ని ఇయర్స్ ఆఫ్ మెడిటేషన్లో నేను నేర్చుకుంది. సో ఫస్ట్ గోల్డెన్ రూల్, ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అది అప్పుడు అక్కడ అలా జరుగుతుంది. అయిపోయింది. ఎంత ప్రశాంతంగా ఉంది కదా. సో జరగాలి, జరుగుతుంది, అయిపోయింది. సో రెండవది ఏంది? ఏది జరిగినా మనము అని అంటే మళ్ళీ అందరు కలుస్తారని బాధ అవుతుంది. నా మంచికే అనుకోండి, పర్లేదు. సో రైట్. సో ఏది జరిగినా, దెబ్బ తగిలింది, యాక్సిడెంట్ అయింది, మంచిగా. సో రైట్. సో జస్ట్ ఏదున్నా సరే జస్ట్ థింక్ దట్ ఓకే నా మంచికే. అండ్ ద మూమెంట్ మీరు ఆ వైబ్రేషన్లో ఉన్నప్పుడు యూ విల్ సీ అ డిఫరెంట్ థింగ్. ఓకే, సో ఇక ఎప్పుడు నేను చెప్తుంటా, లైఫ్ ఎలా ఉండాలి? థ్రిల్గా ఉండాలి. సో ప్రాబ్లం ఎలా ఉండాలి? థ్రిల్గా ఉండాలి. ప్రాబ్లం వచ్చింది, స్ట్రెస్ వచ్చింది, టెన్షన్ వచ్చింది, ఎట్లా ఫీల్ అవ్వాలి? థ్రిల్. థింక్ డిఫరెంట్లీ. సో కొత్త పర్సెప్షన్తో మనం లైఫ్ని చూడడానికి ప్రయత్నిద్దాం. సో ఎప్పుడు చాలామంది అంటే డిఫరెంట్గా ఆలోచించలేకపోతుంటారు. సో కాబట్టి మన ఇమాజినేషనే మనల్ని ఎప్పుడు కట్టిపరేసేది. సో ఆల్వేస్ హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్. ఓకే, నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఇంప్లిమెంటేషన్ ప్రాక్టికల్గా చేయాలి. ఇట్స్ నాట్ సంథింగ్ యూ లిజన్ టు ఫ్రమ్ యువర్ 1 year అండ్ లీవ్ ఇట్ ఫ్రమ్ అనదర్ ఇయర్. ఒక చెవితోని విని ఇంకో చెవితోని వదిలేయడం కాదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అనమాట, ఈ చెవి నుంచి వచ్చింది అని అనుకుందాం. ఓకే, ఈడొక లిఫ్ట్ ఉంటుంది అనమాట. ఇమాజిన్ దెర్ ఇస్ అ లిఫ్ట్ హియర్.
ఆజ్ఞాచక్రం దగ్గర. ఓకే, ఆ వచ్చిన తర్వాత దాన్ని బ్రెయిన్ అంటే పైకి పంపించాలా, లేకపోతే ఆ లిఫ్ట్ని హార్ట్ గుండెకి పంపించాలా, ఎమోషనల్గా థింక్ చేయాలా, ఓకే, లేదా ఆ లిఫ్ట్ని ఈ చెవులోంచి వదిలేసేయాలా. సో ఎప్పుడు వీ హ్యావ్ టు థింక్ దట్. అండ్ అగైన్ నేను చాలా మటుకు గమనించింది ఏంటంటే 90% ఆఫ్ ద థింగ్స్ ఈ చెవులోంచి విన్న తర్వాత లిఫ్ట్ని ఈ చెవులోంచి పంపించేసేయాలి. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్నల్, ఎక్స్టర్నల్గా కాదు. సో వెన్ యు ఆర్ ఇంటర్నలీ సాటిస్ఫైడ్, మన అంతరంగంలో మన లోపల మనం ఏంది, మనం హ్యాపీగా ఉన్నప్పుడు చేసినప్పుడు మిగతావన్నీ కండిషన్స్ డజంట్ మ్యాటర్. ఎవ్రీథింగ్ ఇఫ్ యూ క్యాన్ రియల్లీ అండర్స్టాండ్ just a small piece of what I am telling you, you feel that every minute is a miracle. ప్రతి క్షణం ఒక మిరాకిలే, గుర్తుపెట్టుకోండి. మిరాకిల్ అంటే ఏదో జరగాలి, ఏదో అయిపోవాలి కాదు. నా దృష్టిలో మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేదు, దట్ ఈస్ అ మిరాకిల్. మీరు హ్యాపీగా నడవగలుగుతున్నారు, హ్యాపీగా చూడగలుగుతున్నారు, హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉంది, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ మిరాకిల్. ఓకే, కొంచెం ధనం ఉంది, దట్ ఈస్ అ మిరాకిల్. ఎవ్రీథింగ్. మీకంటే ప్రతి దాంట్లో ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. ఎక్కువ ఉన్న వాళ్ళను ఇన్స్పిరేషన్గా తీసుకొని పైకి వెళ్ళండి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ మీరు స్టాగ్నెంట్ అయిపోండి అని కాదు. యూ హ్యావ్ టు ట్రై, వెళ్ళాలి ముందుకు. బట్ కింద వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి, సంతృప్తిగా ఉండండి. ఈరోజు కార్యక్రమంలో మనం గురుదేవులకి కొద్దిగా ఎర్లీగా మనము లంచ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత కార్యక్రమం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు గురుదేవులు మన కోసం ఇంత సమయం కేటాయించిన గురుదేవులకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ శ్రీ జీవేశ్వర్ యోగి మహారాజ్కి, శ్రీ జీవేశ్వర్ యోగి మహారాజ్కి, సాక్షాత్ శివస్వరూప శ్రీ జీవేశ్వర్ యోగి మహారాజ్కి, శక్తి స్వరూప శ్రీ జీవేశ్వర్ యోగి మహారాజ్కి జై గురుదేవ్. అందరూ దయచేసి ఎక్కడ వారు అక్కడే కూర్చోండి. మీకు క్లాసెస్ ఆన్లైన్లో జరుగుతాయి. సో ఈ ఆన్లైన్లో జరుగుతున్న క్లాసెస్ ఎంతమంది రిపీటెడ్గా క్లాసెస్ చూస్తున్నారండి వచ్చిన ప్రతిసారి? ఓకే, ఆసమ్. చాలా ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పుకుందాం ఇప్పుడు. సో లెవెల్ 1లో మనకి కుండలిని అవేకనింగ్, లెవెల్ 2లో సుషుమ్నా జాగృతి నేర్పిస్తారు గురుదేవులు, చక్ర అవేకనింగ్ లెవెల్ 3లో, లెవెల్ 4లో సహస్రారానికి రైజ్ చేసిన కుండలిని శక్తిని మూలాధారం నుంచి సహస్రారానికి ఎలా తీసుకువెళ్ళాలి ఈ ప్రక్రియ నేర్పిస్తారు. ప్రతి మంత్ మనకి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. శుక్రవారం, శనివారం, ఆదివారం ఉదయం సాయంత్రం 2 సమయాల్లో కూడా సేమ్ క్లాస్ ఉంటుంది. మీరు 2 అటెండ్ అవ్వచ్చు, ఏ ఒక్కటైనా అటెండ్ అవ్వచ్చు. లెవెల్ 2 తర్వాత ఎంట్రీ పరీక్ష ఉంటుంది, ఎంట్రీ ఎగ్జామ్ ఉంటుంది. మీరు మెడిటేషన్ టెస్ట్లో కూర్చునేటప్పుడు గురుదేవులు ప్రతి ఒక్కరిని ఎంత సిన్సియర్గా అంటే ప్రతి ఒక్కరిని ఆయన అబ్జర్వ్ చేస్తారు. లెవెల్ 3 అయిన తరువాత మీకు కల్పతరు సెషన్ అటెండ్ అవ్వడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఎలా అయితే లెవెల్ 2 తర్వాత మెడిటేషన్ టెస్ట్ జరుగుతుందో అలాగే లెవెల్ 5కి మనకి ఒక సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ లెవెల్ 5. లెవెల్ 5.1 2 టైమ్స్ ఇన్ ఇయర్ జరుగుతుంది. జనవరిలో, జూన్లో, అలా 6 నెలల గ్యాప్తో జరుగుతుంది యూజువల్గా అటు ఇటుగా. సో ఇవి అబౌట్ క్లాసెస్. जय हो शंकरा, आदिदेव शंकरा, तेरे जाप के बिना चले ये सांस किस तरह। मेरा कर्म तू ही जाने, क्या बुरा है क्या भला, तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला। तेरे नाम की जो
मोहब्बत ने सारा हर लिया तमस मेरा। नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा। नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा रुद्रदेव हे महेश्वरा। సో అందరికీ చెప్పేది ఒకటే, బాగా సాధన చేయండి, హ్యాపీగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఓకే, లైఫ్ ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలి అంటే ఈడ కూర్చున్నాం 2 గోల్డెన్ రూల్స్. ఎట్లుంది, ఉంది, ఎండ కొడుతుంది, ఓకే సరే. సో ప్రతి దాన్ని జస్ట్ ఏదొచ్చినా ఒక్కసారి అది స్టార్ట్ చేసుకోండి, అది అలవాటు చేసుకోండి. సో చూడండి, నిజంగా లైఫ్ ఒకసారి పోయిన తర్వాత అంటే జస్ట్ ఫర్ ఫన్. ఓకే, చచ్చిపోయే ముందు కూడా అమ్మా చావు ఎంత థ్రిల్ ఉందని అనిపిస్తుంది. లంచ్లో అందరూ ఆకలిస్తున్నా అంటే ఆకలేయట్లేదు, థ్రిల్ ఉందన్నారంట గురుగారు వీళ్ళందరూ. సరే, పెట్టాల్సింది లేకుండే ఇంకా థ్రిల్ ఉండేది. ఓకే, బట్ ఎనీవేస్ మెడిటేషన్ బాగా చేయండి. ఓకే, ఇంకా డీప్గా వెళ్దాం, ఇంకా బెస్ట్గా చేద్దాం, ఇంకా బెస్ట్ ప్రోగ్రామ్స్ చాలా డిజైన్ చేశాను. ఓకే, సో ఫైనల్గా అందరూ కొంచెం నయనానందాన్ని పొందారని భావిస్తూ ఓకే అందరికీ మరొకసారి శివోహం శివోహం శివోహం. వీళ్ళ అదృష్టం వాళ్ళ దగ్గరగా చూస్తున్నారు గురుగారు. జై గురుదేవ్, జై గురుదేవ్. సో కొన్ని థింగ్స్ అంటే జస్ట్ ఎస్కేఎస్ జర్నీలో కొన్ని థింగ్స్ చెప్పాలి అని అనుకుంటున్నాను. ఎప్పుడైనా నేను నమ్మింది ఒకటే అనమాట. సో మనం గనుక సిన్సియర్గా ఒకటి గనుక చేస్తే ఖచ్చితంగా దానికి ఒక రెస్పాన్స్ అనేది వస్తుంది అని. అండ్ అగైన్ ఎప్పుడైనా సరే నేను 2017 అక్టోబర్ 29th ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. సో నేను అప్పుడు ఆఫ్లైన్ క్లాసెస్ అనేది చెప్పడం స్టార్ట్ చేశాను. సో ఆఫ్లైన్ క్లాసెస్లో కొన్ని చాలా ట్రాన్స్ఫార్మ్గా అనిపించింది. నేను మీకు చెప్తాను. ఒక వ్యక్తి చచ్చిపోదాము అని డిసైడ్ అయిపోయాడు అనమాట. అంటే ఐ వాంటెడ్ టు డై, సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయి మెడికల్ షాప్కి వెళ్తూ ఉన్నాడు అనమాట. వెళ్తూ ఒక నా పోస్టర్ అనేది చూశారు, ఇక్కడ క్లాసెస్ ఉన్నాయి ఈ పలానా రోజు అని. దట్ వాజ్ ఆన్ సాటర్డే రోజు చూశారు. మనం అంతకుముందు మండే నుంచి క్లాసెస్ ఉండేటివి, ఆఫ్లైన్ క్లాసెస్. సరే ఓకే, సూసైడ్ని 1 day పోస్ట్పోన్ చేద్దామని అనుకుంటూ, ఇది రియల్ ఇన్సిడెంట్స్ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఇస్. సో వచ్చారు, అయ్యింది. మండే రోజు నుంచి క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, తర్వాత సాటర్డే, సండే 6 hours ఉంటుంది. ఎవ్రీడే 2 hours ఉంటుంది. సో సాటర్డే అయ్యింది. సాటర్డే అయిన తర్వాత నాకు వచ్చి కలిసి చెప్పాడనమాట, గురుగారు నేను ఇలా చచ్చిపోదామని అనుకున్నాను, ఇప్పుడు ఏం చెప్తున్నానంటే అసలు ఏదేమన్నా కానీ ఇంకా అసలు సూసైడ్ అనే థాటే పక్కన పెట్టేసేసేసి నేను ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఐ వాంటెడ్ టు ఫేస్ ఇట్ అని చెప్పాడు. ఓకే, బికాజ్ అతను ఎందుకు చనిపోవాలనుకున్నాడంటే
హీ డిడ్ గాట్ అ జాబ్ ఉండేది, పోయింది, 6 నెలలు అయిపోయింది, భార్య 2 పిల్లలు. సో 4 చచ్చిపోవాలని అనుకున్నారు. సో తర్వాత మండే రోజు హీ గాట్ ఎ జాబ్. ఓకే, అంటే జస్ట్ ఒక చిన్న థింగ్, ఒక లైఫ్ సూసైడ్ చేసుకోవాలి అనే దగ్గర నుంచి దిస్ ఆఫ్టర్ దట్ ఇలా కొన్ని వేల సంఘటనలు జరిగాయి. సో నేను అనేది ఏంది అని అంటే, మన లైఫ్ ఎంత ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని అంటే, ఏదో చాలా మంది ఉంటారు అనమాట, ఎక్కడ వేసిన గొంగలి అట్లనే ఉంది అని అనుకుందాం. దానివల్ల ఉపయోగం ఏమేమి ఉండదు. మీరు ఒక 100 పుస్తకాలు చదివారు, కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేనప్పుడు దట్ ఈస్ నథింగ్, ఇట్స్ జస్ట్ అ వేస్ట్ ఆఫ్ థింగ్ అనమాట. సో శిష్యులు 3 రకాలుగా ఉంటారు. ఫస్ట్ది అధమ, రెండవది మధ్యమ, తర్వాత ఉత్తమ. ఓకే, సో చాలా మంది అధమ స్థితిలో కానీ మధ్యమ స్థితిలో కానీ ఉంటారు, ఉత్తమ శిష్యులుగా ఉండరు. సో ఎంతసేపు ఈ పూజ చేసినా అది నాకు ఫలితం ఇస్తలేదు, ఈ సాధన చేసినా అది నాకు ఇస్తలేదు అని అంటారు. కానీ అసలు నేను కరెక్ట్గా చేస్తున్నానా, అసలు నేను కరెక్ట్గా ఫాలో అవుతున్నానా, నేను సిస్టమ్ని ఫాలో అవుతున్నానా, నేను థింగ్స్ని ఫాలో అవుతున్నానా అని ఎవ్వరు ఆలోచించారు. సో కాబట్టి ఫస్ట్ ఏదన్నా నేర్చుకోవాలంటే మీరు ఉత్తమ శిష్యులుగా ఉండడానికి ప్రయత్నించండి. నాట్ ఓన్లీ దిస్. ఓకే, సో చాలామంది ఏం థింక్ చేస్తారు అని అంటే, సో లైఫ్లో నాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైఫ్ అంటే ఇదే, ఎప్పుడు ప్రాబ్లమ్స్ 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 అని అనుకుంటారు, లేదా నేనేం చేయలేకపోతున్నాను అనుకుంటారు, ఏదో అని అనుకుంటుంటారు. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే మనం చూసే దృష్టిని పర్స్పెక్టివ్ అని అంటాం, సో పర్సెప్షన్ అని అంటాం, దాన్ని బట్టే ఉంటుంది. సో మీ పర్సెప్షన్ని చేంజ్ చేసుకోండి, ఒక డిఫరెంట్ వేలో, ఒక కొత్త విధానంగా, వినూత్నంగా ఆలోచించండి, బాగా సాధన చేయండి. మీకు కనుక నేను మళ్ళీ చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. సో మేబీ లైక్ ఐ వాంటెడ్ టు డూ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ద ఫ్యూచర్ ఆన్ మై మెడిటేషన్. నేను చెప్పేది కనుక మీరు రియల్గా చేస్తే, యువర్ లైఫ్, నాట్ ఓన్లీ యువర్ బాడీ, మైండ్ అండ్ స్పిరిచువాలిటీ, యువర్ లైఫ్ కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఓకే, ప్రార్థనతో, స్థిరమైన సంకల్పంతో కల్పతరు హీలింగ్ చేయగా ఆ సీతాకోక చిలుక మళ్ళీ శక్తి పొంది స్వేచ్ఛగా ఎగిరింది. ఎప్పుడైతే ఒక మిరాకిల్ జరుగుతుందో పీపుల్కి అందరికి ఏముంటుందంటే, ఒక లాజిక్ బయటకు వస్తుంది అనమాట. ఏదైనా సరే ఇది ఇట్లా ఉండకూడదు, ఇది ఇట్లా అవ్వకూడదు. జీవం పోసిన గురుదేవా జీవేశ్వర. రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తుంటే సడన్గా ఒక ట్రిపుల్ రైడింగ్ బైక్ వచ్చి ముందు పెట్టడంతో యాక్సిడెంట్ జరిగింది. 4 హెడ్ ఇక్కడ దెబ్బ తగిలి ఫుల్ బ్లడ్ ఫ్లో అవుతుంది. గురుదేవా, నా బ్లడ్ ఫ్లో అయితే ఆగాలి, తట్టుకోవడానికి నాకు శక్తినివ్వండి అన్న.